పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థానము ద్వారా యేసు భగవానుడు నీకు నాకు ఇచ్చేట అభయం ఏమిటి అంటే, నీ స్థితి ఏ విధముగా ఉన్నా, నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నా దానిని ఆయన సంతోషదాయకముగా ఆశావహ దృక్పథముతోటి మలచగలడు. ప్రియులారా, లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి మనం ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామానికి వెళ్ళడాన్ని మనం చూస్తాం. వేదనతో, భారమైన హృదయముతో, విచారముతో వారు నిండి ఉన్నారు. ఉత్థానుడైన క్రీస్తు ప్రభువు ఆ విచారముతో నిండినటువంటి ఆ శిష్యుల వద్దకు వస్తారు. వేదనతో నిండినటువంటి హృదయాలతో ఉన్నటువంటి ఆ శిష్యుల వద్దకు వస్తారు. వారితో కలిసి నడుస్తారు. వారికి ప్రవక్తల ప్రవచనాలను వివరిస్తారు. వారితో కలిసి భుజిస్తారు. వారి హృదయాలని ప్రజ్వరిల్ల చేస్తారు. విచారముతో నిండిన హృదయాలని ఆనందముతో నింపుతారు. వేదనతో నిండినటు హృదయాలని ప్రజ్వరిల్ల చేస్తారు. ఉత్థాన క్రీస్తు మన జీవితాలలో ఏమి చేస్తాడు, ఏమి చేయగలరు అనేదానికి నిదర్శనం ఇది ప్రియులారా. ఈనాడు ఎమ్మావు గ్రామానికి వెళుతున్నటువంటి శిష్యులకి యేసు ప్రభు దర్శనమిచ్చి వారిని ఏ విధముగా మార్చివేశాడు అనే అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనము. ఆ దినముననే వారుల ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనను గూర్చి మార్గమున ముచ్చడించుకొనుచుండిరి. ఆ దినముననే అంటే ఏ దినమున? యేసు ప్రభు ఉత్థానమైనటువంటి ఆ పునరుత్థాన దినము రోజున. దానికి ముందు వాక్యాలను మనం చదివితే, క్రీస్తు పునరుత్థానము లూకాసు వార్త 24వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు మనం ప్రభు ఏ విధంగా ఉత్థానమయ్యింది, శిష్యులు అక్కడికి వెళ్ళారు కానీ ప్రభు యొక్క శరీరాన్ని చూడలేదు. ఆ తరువాత ప్రభువే వచ్చి వారికి కనబడి వారిని దీవించాడు, భయపడవద్దు అని చెప్పారు. ఇదిగో ఆ యొక్క స్త్రీలు వెళ్ళి శిష్యులకు తెలియజేశారు. ఆ తరువాత జరుగుతున్న సంఘటన ఇది. ఆ ప్రభువును అనుసరిస్తున్న శిష్యులలో ఇద్దరు యెరూషలేమును వీడి వెళ్ళిపోతున్నారు. బాధాకరమైన విషయం కదండి. యెరూషలేములో యేసు భగవానుడు ఉత్థానమైతే, యెరూషలేములో యేసు ప్రభు ఉత్థానమై స్త్రీలకు కనబడితే దాన్ని నమ్మలేకపోయారు. వీళ్ళు విశ్వసించలా. వీళ్ళు ఒకలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. ప్రభువు మనకు చెప్పాడే మరణించక పూర్వం, ఆ తలంపులు వాళ్ళు గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నారు. తాను లేస్తానని చెప్పాడే వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. దానికి భిన్నంగా వాళ్ళు యెరూషలేమును విడిచి ఆ యొక్క ఎమ్మావు గ్రామానికి వెళుతున్నారు. ఆమడ దూరాన ఉన్నటువంటి ఎమ్మావు గ్రామానికి వెళుతున్నారు. కానీ వెళుతున్నటువంటి వారిలో సంతోషం ఉందా, ఆనందం ఉందా? లేదు. దారుణమైనటువంటి వేదనతో నిండిపోయారు, విచారముతో నిండిపోయారు, విచార వదనముతో నిండిపోయారు. వాక్యాన్ని చదువుకుంటే, జరిగిన సంఘటనల గురించి మార్గమున వాళ్ళు ముచ్చడించుకొనుచున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనములో, వారు ఇట్లు ముచ్చడించుకొనుచుండగా, తర్కించుకొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాలి, వేదన ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. బాధలు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. నువ్వు అనుకో, మాకు నేను బాధలలో ఉన్నాను, కష్టాలలో ఉన్నాను, కన్నీళ్లలో ఉన్నాను, దేవుడు నాకు దూరం అయ్యాడు అనేటువంటి మాట ఎప్పుడు పలక మాకు. ఆయన నీతో ఉండే దేవుడు. ఉత్థాన క్రీస్తు మనతో కలిసి నడిచేటువంటి వాడు.
వేదన ఉన్న చోట దేవుడు ఉంటాడు, ఇంకా ఎక్కువగా ఉంటాడు. మీరందరూ విన్నటువంటి ఉపమానం ప్రియులారా, ఒక వ్యక్తికి వాళ్ళ తండ్రి నేర్పించారు, దేవుడు ఎప్పుడు నీతోటే ఉంటాడు. ఫాదర్ గారి ప్రసంగాలు విన్నాడు, దేవుడు ఎప్పుడు నీతోటే ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఇతను కూడా విన్నాడు. ఒక రోజున సముద్రం ఒడ్డున నడిచి వెళుతున్నాడు. 4 పాదాలు కనబడే, 2 జతల పాదాలు, 2 ఇతనివి, 2 యేసు ప్రభువి. సగం దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడటం ప్రారంభించింది. మసక చీకటి పడుతుంది. ఇతనిలో భయం పెరిగింది, ఆందోళన పెరిగింది, కంగారు పెరిగింది, వేదన పెరిగింది. యేసయ్యా నువ్వు నాతో ఉన్నావా? స్వరం వినపడి, నేను నీతోటే ఉన్నానయ్యా. అతనికి ఇంకా నమ్మకం దొరకల. ఇసుక గదా సముద్రం ఒడ్డున. వెనక్కి తిరిగి చూశాడు. 1 జత పాదాలు, అంటే 2 పాదాలే ఉన్నాయి, ఇంతకుముందు 4 పాదాలు ఉన్నాయి. అయ్యో, నేను బాగున్నప్పుడు, కొంచెం ధైర్యంగా ఉన్నప్పుడు 4 పాదాలు కనపడ్డాయి, యేసయ్య పాదాలు 2, నావి 2. ఇప్పుడు భయం వేస్తుంది నాకు, ఇంకా కంగారులోకి వెళ్ళిపోయా, ఇంకా విచారంలోనికి వెళ్ళిపోయా. 2 పాదాలే ఉన్నాయి, నేను నడుస్తున్నా కదా, నా 2 పాదాలే ఉన్నాయి. యేసు ప్రభువు నన్ను విడిచిపెట్టాడు. అప్పుడు ఒక స్వరం వినపడిందట, బిడ్డ నువ్వు జాగ్రత్తగా చూడు, ఆ పాదాలు ఎవరివి అనగానే ఈ యువకుడు ఆ పాదాలలో తన పాదాలు పెట్టాడు. ఆ పాద ముద్రికలలో, ఆ పాద అచ్చులలో ఇసుక మీద తన పాదాలు పెడితే అవి తనవి కాదు. ప్రభువా, ఈ పాదాలు నావి కాదు, నావేమయ్యాయి? ప్రభు అన్నాడు, ఆ పాదాలు నావి. నీవు భరించగలిగినంత వరకు కూడా, నువ్వు తట్టుకోగలిగినంత వరకు కూడా నేను నడవనిస్తాను. ఇక నీ వల్ల కాదు అనుకున్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నేను నడుస్తున్నాను. ఆ పాదాలు నావి, నీ పాదాలు లేవు. ఎందుకంటే నేను ఎత్తుకున్నాను కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 శిష్యులు కూడా వేదనతో నిండినప్పుడు, బాధలతో, విచారముతో నిండినప్పుడు శిష్యులను యేసు విడిచిపెట్టలా. వారి మధ్యలోనికి వచ్చాడు, వారితో నడవటం ప్రారంభించాడు. చాలాసార్లు మనం బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ బలాన్ని మనం చూడలేమండి. దేవుడు మనతో ఉన్నాడు అని గుర్తించలేమండి. ఈ శిష్యులు కూడా అదే చేస్తున్నారు. వారు వేదనతో నిండిపోయి ఉన్నారు కాబట్టి ప్రభువే స్వయముగా వారి దగ్గరకు వచ్చి, అది సాయంత్రపు వేళ, చీకటి పడి ఉండవచ్చు, ఆ చీకటిలో ప్రభువును గుర్తించకపోయి ఉండవచ్చు. దీన్ని మనందరం అర్థం చేసుకోవాలి. వాక్యం ఏమని చెప్తుందంటే, ఆ దినమననే వారిలో 2 యెరూషలేమునకు ఆమరణ దూరమున ఉన్నటువంటి ఎమ్మావు గ్రామమునకు వెళుచున్నారు. వాళ్ళు ఆ ప్రయాణాన్ని ముగించేసరికే చీకటి పడిపోయింది. వాక్యాన్ని మనం చదువుకుంటాం తర్వాత. సాయంత్రం పూట భోజనం చేసే సమయం కూడా అయ్యిందంట. అంటే దాన్ని బట్టి ప్రభు వాళ్ళని కలుసుకున్నటువంటిది సాయంత్రపు వేళ చీకటి పడినటువంటి సమయంలో, చీకటి పడుతున్న సమయంలో వేదనతో ఉన్నారు కాబట్టి, బాధలలో ఉన్నారు కాబట్టి ప్రభు యొక్క రూపాన్ని గుర్తించలేదు, ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించలేదు. ఇక్కడ మనం మరొక మాటను గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటి అంటే, ప్రభు యొక్క శరీరం ఇప్పుడు ఉత్థానమైన శరీరం. అంతకు ముందున్నట్టు మానవ నిర్మితమైన శరీరము కాదు. శరీరధారిగా ఉన్నప్పుడు శరీరం వేరు, ఉత్థానమైన శరీరం వేరు. దాన్ని కూడా మనం మనసులో ఉంచుకోవాలి. ప్రభువుని వాళ్ళు గుర్తించలేకపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది? వారు ఆయనను చూచరి, లూకాసు వార్త 24:16 వారు ఆయనను చూచరి కానీ గుర్తింపలేకపోయేరి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా, నీ బ్రతుకుల్లో కూడా, నీ కుటుంబంలో కూడా వేదన బాధలు ఉన్నాయి కాబట్టి, కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి కాబట్టి, జీవితంలో ఎదుగుదల లేదు కాబట్టి, ఆత్మీయంగా ఆనందంగా లేవు కాబట్టి, మానసికంగా దృఢంగా సంతోషంగా లేవు కాబట్టి, విచారముతో వేదనతో ఉన్నావు కాబట్టి ప్రభువును గుర్తించలేకపోతున్నావా? ప్రభు యొక్క హస్తాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావా? ప్రభు యొక్క సహాయాన్ని, ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేకుండా ఉన్నావా? అది ప్రభు తప్పు కాదు. ఆయన నీతోటే ఉన్నాడు. ఆ 2 శిష్యులతో ఏ విధంగా కలిసి నడవటానికి వచ్చాడో నీతో కూడా కలిసి నడవటానికి ఆ ఉత్థాన క్రీస్తు భగవానుడు ఆశపడుతున్నాడు. నీవు నేను చెయ్యాల్సింది ఏమిటి అంటే, మనసును లగ్నము చేసి, హృదయాన్ని తెరచి, హృదయపు కనులతో ఆయన చూడగలగాలి. ఈ శిష్యులు
సామాన్యమైనటువంటి భౌతికమైనటువంటి శారీరకమైన కనులతో ఆయనను చూశారు, గుర్తించలేకపోయారు. ఆయనను గుర్తించలేకపోయారు. మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు వారు విచారముతో నిలిచిపోయిరి. ఎలా నిలిచిపోయారంటండి? విచారముతో నిలిచిపోయారు. అప్పుడు అన్నారు, నువ్వు యెరూషలేములో కొత్తవాడివా? యెరూషలేము అంతా కూడా ఆయన గురించే మాట్లాడుకుంటుందా కదా? ఆయన గుడ్ ఫ్రైడే రోజున చనిపోయాడు కదా, ఆయన అన్యాయంగా అక్రమంగా సిలువ వేశారు కదా, ఆయనను మరణం పాలు చేశారు కదా, నీకు తెలియదా ఇవన్నీ కూడా అని చెప్పి, ఈరోజు ఉదయం మాలో కొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆయన సమాధిలో లేడు. వాళ్ళు మాకొచ్చి చెప్పారు, నాకంత గందరగోళంగా ఉంది, నా పరిస్థితి అంతా కూడా ఏమీ అర్థం కానటువంటి అగమ్యగోచరముగా ఉంది, మా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, విచారముతో నిండిపోయాం మేము అని ప్రభువుకు వివరించారు. ప్రియ దేవుని బిడ్డ, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా ప్రభువుకు వివరించు, ప్రభువుకు తెలియజేయి, ఆయన ముందు చెప్పుకో. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలుకరము. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరులను నమ్మటం వల్ల ప్రయోజనం లేదు. ఆయన నిన్ను అడుగుతున్నాడు ప్రతిరోజు కూడా, నీ చెంతకు వస్తున్నాడు. బిడ్డ, ఏంటి నీ పరిస్థితి? నీ విషయం ఏంటి? నువ్వెలాగా ఉన్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? చెప్పు ఆయనతోటి. ఆయన ముందు నీ గోడును వెళ్ళబుచ్చుకో. హన్నా తన గోడును దేవుని ముందు వెళ్ళబుచ్చుంది. అవును ప్రియులారా, యోసేపు ప్రియులారా, పాత నిబంధన యోసేపు తన వేదనను దేవుని ముందు వెళ్ళబుచ్చుకున్నాడు. దావీదు తన పాపాన్ని దేవుని ముందు కన్నీటితో ఒప్పుకున్నాడు. ఇదిగో ప్రియులారా, ఇర్మియా గ్రంథములు అంటాడు కదా, నరులను నమ్మి నరుల మీద ఆధారపడువాడు ఎడారిలో మలిసినటువంటి గడ్డి తుప్ప లాంటివాడు, అది ఎండిపోతుంది, కాలిపోతుంది. కానీ దేవుని నమ్మి దేవునిపై ఆధారపడువాడు ఏటి ఒడ్డున నాటినటువంటి చెట్టులాగా ఫలిస్తాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? శిష్యులిద్దరూ కూడా వేదనతో ఉన్నారు. ప్రభు 2 కార్యాలు చేశాడు. మొదటిగా వారితో కలిసి నడిచాడు, వారి వద్దకు వచ్చాడు, వారితో కలిసి నడిచాడు, వారి బాధలు తెలుసుకున్నాడు, వారిని ఆలకించాడు. నీ దేవుడు బిడ్డ నీ వద్దకు వస్తాడు. చాలా ముఖ్యమైన సందేశం అండి. ఉత్థాన కాలములో దేవుడు నీ వద్దకు వస్తాడు. వేదనలో ఉన్నప్పుడు నీతో కలిసి నడుస్తాడు, నీ బాధను వింటాడు, నీ కన్నీటిని, నీ వేదనని నాట్యముగా మారుస్తాడు. ఎలా నిలిచిపోయారట వారు? విచారముతో నిలిచిపోయిరి. లూకాసు వార్త 24వ అధ్యాయం 18వ వచనములో అప్పుడు చెప్పారు, నీకు తెలియదా యేసు ప్రభువుని సిలువ వేశారు కదా అని చెప్పి, ముగింపుగా వినండి పిల్లారా వాళ్ళు చెప్పిన మాటలని. లూకాసు వార్త 24వ అధ్యాయము 21వ వచనం, ఆయనయే ఇశ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉన్నాము. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు అయినాయి. మేము ఏదో ఆశించాము, ఇశ్రాయేలును అతను రక్షిస్తాడని మేము ఆశించాం. ఎలా రక్షిస్తాడని ఆశించారు వాళ్ళు? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజుగా, ఓం భీం సూం అని చెప్పేసి మార్చివేస్తాడు, రోమలను తరివేస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తున్న రోమల నుంచి మాకు విడుదలనిస్తాడు, విమోచననిస్తాడు, స్వాతంత్రాన్ని ఇస్తాడు అనుకున్నాం. వాళ్ళు అనుకున్నట్టు కాదు కదా దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఆయన మరణించి నేటికి 3 దినములు అయ్యింది. మాలో కొంతమంది స్త్రీలు వేకువజామున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడైనట్లుగా వారు వచ్చి చెప్పినట్లుగా వచ్చి వారు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ప్రియులారా, దేవదూతలే స్వయముగా వచ్చి ఆ స్త్రీలకు చెప్పారని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు నమ్మలేదు, వాళ్ళు నమ్మలేదని బాధాకరమైన విషయం. కారణం ఒకటి ఉందండి, వాళ్ళను కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏమిటి అంటే, సృష్టి ఆరంభము నుండి ఏ మానవుడు కూడా తనంతట తానుగా, వినండి ఈ మాట, తనంతట తానుగా మరణించి సజీవుడిగా లేవలేదండి. అది క్రీస్తు ప్రభువు చేశాడు. అది మానవ
ఆలోచనకు అతీతమైనటువంటిది, అందనటువంటిది. అది వీళ్ళు సహజంగానే నమ్మలేకపోతున్నారు. ఒకవైపున యేసు ప్రభు శిలువ మీద మరణించాడు, దారుణమైనటువంటి వేదనకు గురి అయ్యారు శిష్యులందరూ. మరొక వైపున లేచాడు అంటున్నారు. ఒక గందరగోళ పరిస్థితుల్లో వీళ్ళు నెలకొన్నారు. ఏంటో అర్థం కావట్లా, ఏం జరుగుతుందో వాళ్ళు తేరుకోలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు, అర్థం కావట్లా. ముఖ్యంగా స్త్రీలు వచ్చి చెప్పారు కదా, స్త్రీల సాక్ష్యం చెల్లదు, ఈ మాట వినండి దయచేసి. కానీ యేసు ప్రభు కావాలని స్త్రీలనే ఎన్నుకున్నాడు. యూదుల ప్రకారం స్త్రీల సాక్ష్యం చెల్లదు. అటువంటి స్థితిలో యేసు ప్రభు వాళ్ళతోటి మాట్లాడటం ప్రారంభించాడు. అటువంటి వేదనాపూరితమైన బాధలో ఉన్నటువంటి శిష్యులతో నడవటం ప్రారంభించారు. వాళ్ళు అన్నారు, ఇంకా లూకా 24:24లో, అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండేటో చూచిరి, కానీ యేసును మాత్రం చూడలేదు. అయినా వీళ్ళు నమ్మలేకపోతున్నారు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు. ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములు నమ్మనటువంటి మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అని మోషే మొదలుకొని ప్రవక్తలందరూ లేఖనములలో తనను గూర్చి రాయబడిన అన్నీ వివరించను. వాళ్ళు చేరుకోవలసిన గ్రామం చేరుకున్నారు. ప్రభు ఎంత శ్రమ తీసుకుంటున్నారు చూడండి. నువ్వు వేదనలో ఉంటే, బాధలలో ఉంటే విడిచిపెట్టేవాడు కాదు. నీతో నడుస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ దగ్గరికి వస్తాడు. నేను వాక్యాన్ని చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. నీకు వివరించి ఆరిపోయినటువంటి నిరుత్సాహముతో, విచారముతో, వేదనతో ఉన్న నీ హృదయాన్ని ఒక్కసారిగా ప్రజ్వలింపచేస్తాడు తన మాటలతో, తన జీవితముతో. ఈ మధ్య కాలంలో, తపస్సు కాలములో ఒక విచారణకి వెళ్ళటం జరిగింది. ప్రార్థన అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, అయ్యా, కూటానికి రాకముందు, ఈనాటి వాక్య పరిచర్యకు రాకముందు, తపస్సు కాలం 3 రోజుల్లో 2వ రోజు పిల్లారా, ఆ రోజు ఈ వాక్య పరిచర్యకు రాకముందు నేను దారుణమైనట్టు వేదనతో నిండిపోయి ఉన్నానయ్యా. అసలు శాంతి లేదు, సమాధానం లేదు. నా హృదయంలో అశాంతితో నెలకొని ఉందయ్యా, సమాధానం లేదు నా హృదయానికి. చాలా వేదనతో ఉన్నానయ్యా. వాక్య పరిచర్య, దివ్య సప్రసాద ఆరాధన, దివ్య సప్రసాద ఊరేగింపు వారి మధ్యలో స్వస్థతా ప్రార్థనలు అయిన తర్వాత ఆ తల్లి వచ్చి, ఇప్పుడు నాకు తెలియనటువంటి ప్రశాంతత, చాలా సంతోషంగా ఉన్నానయ్యా, మీతో ఈ మాటలు చెప్పాలని ఆశపడ్డాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగా ఉన్నానో మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా తిరిగి వెళుతున్నానని చెప్పటం జరిగింది. నాకు చాలా సంతోషం వేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యని మనం నిండు మనసుతో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఆ స్థితిని, ఆ పరిస్థితిని యేసయ్యకి చెప్పు, అంతే. నిజాయితీగా ఉండు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిస్థితి చెప్పు ఆయనకి. నిన్ను కొన్నిసార్లు ఆయన గద్దిస్తాడు, ఆయన హెచ్చరిస్తాడు, స్వీకరించు. ఆ హెచ్చరిక ఎలా ఉంటుంది? ప్రేమతో ఉంటుంది. ఏమన్నాడు ఆ యొక్క శిష్యులతోటి? ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనాలు అన్నిటినీ నమ్మనటువంటి మందమతులారా, మీరు పిచ్చిమొహాలో ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వేదనలో ఉన్నావు? నేనున్నాగా అని గద్దిస్తాడు ప్రేమతో. నేనున్నాగా బిడ్డ, నేను లేనా నీకు తోడుగా? బైబిల్ చూడు, బైబిల్లో ఏమని ఉంది? వేదనతో గుండె పగిలిన వారికి దేవుడు చేరువలో ఉంటాడని ఉంది కదా. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 34వ కీర్తన 18వ వచనము, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును, బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును,
పుణ్యపురుషునికి, స్త్రీలకు చాలా ఆపదలు వస్తాయి. కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువు వారిని రక్షిస్తాడు. పుణ్యపురుషులు పవిత్రంగా జీవించేటువంటి వారికి చాలా ఆపదలు చుట్టుముడతాయి. కానీ ఆ విపత్తులన్నిటినీ, ఆ వేదనలన్నిటి నుండి, ఆ అపాయాలన్నిటి నుండి, ఆ కన్నిటినన్నిటి నుండి కూడా ప్రభువు వారిని రక్షిస్తాడు. ప్రభువు అతని సురక్షితముగా కాచి కాపాడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో కీర్తన 34:15 ప్రభువు నీతిమంతులని ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడో. నువ్వు అనుకో మాకు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో వేదనతో, బాధలతో కన్నీరు పెట్టగా దేవునికి, కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు ఏమంటాడండి? నిర్గమకాండము 3వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకుంటే, నేను వారి వేదనతో కూడిన ప్రార్థనను ఆలకించుతని, వారి కన్నీటిని నా కనులారా చూచితిని, వారిని ఈ ఐగుప్తు దేశీయుల ఇనప సంకెళ్ళ నుంచి విడిపించటము కొరకై నేను దిగి వచ్చితిని అని పలుకుతున్నాడు. ఆ దేవుడు ఈనాడు నీతోటి పలుకుతున్నాడు. నీ దగ్గరకు వస్తున్నాడు. నీతో కలిసి నడవాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పేది వినాలనుకుంటున్నాడు. వెళ్ళు. ఆనందంగా ఉన్నావా? ఆనందంగానే ప్రభువుతో మాట్లాడు. వేదనతో ఉన్నావా? కన్నీటితో ప్రభువుతో మాట్లాడు. తెలియనటువంటి గందరగోళంలో ఉన్నావా? గందరగోళాన్ని కూడా ప్రభువుకు చెప్పు. ఇది అవసరమండి మనకి. నరుల దగ్గర చెప్తే ఏమొస్తుందండి? నవ్వుకుంటారు. ప్రభువు దగ్గర చెప్తే నీ హృదయాన్ని వెలిగిస్తాడు ఆయన. నీలో ఉన్నటువంటి ఆ కన్ఫ్యూషన్, ఆ గందరగోళాన్ని తీసివేస్తాడు. వేదనని ఆనందమయం చేస్తాడు. ఎలా ఉన్నారండి వాళ్ళు? కలవరముతో నిలిచిపోయారంటండి, విచారముతో నిలిచిపోయారంటండి వాళ్ళు. లూకాసు వార్త 24వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకున్నాం. వారు విచారముతో, కలవరముతో, గందరగోళములో ఉన్నారు ప్రియులారా. వేదనతో ఉన్నారు, బాధలలో ఉన్నారు ప్రియులారా. అటువంటి వారికి యేసయ్య వాక్యాన్ని బోధించాడు. వారితో మాట్లాడాడు. వారి దగ్గరికి వచ్చారు. వారితో కలిసి నడిచారు. యేసయ్య మన జీవితాలలో ఉంటాడు. యేసయ్య మనతో కలిసి నడుస్తాడు. యేసయ్య మనతో మాట్లాడతాడు. ఎప్పుడు మనము కూడా ఆ ఇద్దరు శిష్యులలాగా మన జీవితాలని, మన గందరగోళాన్ని, మన విచారాన్ని, మన వేదనని ఆయన ముందుంచగలిగినప్పుడు ప్రభువు అప్పుడు యేసు వారిద్దరితో లూకాసు వార్త 24:25 వచనములో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములు అన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా నేను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తల లేఖనములలో తనను గూర్చి రాయబడి ఉన్న అన్నీ వారికి వివరించాడు. ఓర్పుతో, ఓపికతో నీకు నిదానంగా మెట్టు నిన్ను ఎక్కిస్తాడు. నీకు విజయాన్నిస్తాడు, ఆనందముతో నింపుతాడు. వారు వెళ్ళవలసినటువంటి గ్రామాన్ని చేరుకున్నారు. చీకటి పడిపోయింది. అప్పటికే చెప్పాను కదా, ప్రభు వాళ్ళని కలుసుకుందే. ఆమెడ దూరం అండి, కిలోమీటర్ కూడా ఉండదు. అంతే. మధ్యలో వచ్చారు. ఒక 20 నిమిషాల్లో 10 నిమిషాల్లో వాళ్ళు చేరుకున్నారు. ఆల్రెడీ చీకటి పడిపోయింది. వీళ్ళు అడిగారు, వీళ్ళల్లో ఉన్న మంచితనం చూడండి. అయ్యా, చీకటి పడింది కదా, పొద్దువాలిపోయింది కదా, మాతో ఉండండి, మాతో భుజించండి. నీ ఆహ్వానాన్ని ప్రభు ఎప్పుడు తిరస్కరించడు. నీ ఆహ్వానాన్ని ప్రభు ఎప్పుడు తిరస్కరించడో. నీతో ఉండడానికి ఇష్టపడతాడు. నువ్వెప్పుడు పిలుస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు. అసలు నువ్వు ఎదురు చూడకముందే నీ తలుపు మీద తడుతున్నాను అన్నాడు కదా దర్శన గ్రంథం 3:20లో. నీ హృదయపనే ద్వారమోత నిలిచి తలుపు తట్టుచున్నాను అన్నాడు. నువ్వెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాడు. పిలవక ముందే జక్కయ్యతో అన్నాడు, నేను నీతో ఉంటాను, రా జక్కయ్య, నీ ఇంటికి వస్తానన్నాడు. నీలో ఆ కోరిక ఉంటే చాలు, నీలో ఆ తపన ఉంటే చాలు, యేసయ్య నీ ఇంట్లోకి వస్తాడు, నీ ఇంటిని మార్చివేస్తాడు. ఏం జరిగింది తర్వాత? మహా అద్భుతం, ఆశ్చర్యం. వారితో కూర్చున్న ప్రభువు వాళ్ళు విరిచి రొట్టెను యేసు ప్రభువుకి ఇవ్వాలి సహజంగా. కానీ ఈయనే రొట్టెను తీసుకున్నాడు. ఆయన అధిపతి అయిపోయాడు, ఆయన అధికారి అయిపోయాడు, ఆయన యజమాని అయ్యాడు ఆ కుటుంబానికి. రొట్టెను విరిచి వాళ్ళకి ఇచ్చాడు. అంతటితో ఆహా, ప్రభువే కదా ఈయన. అప్పుడు వాళ్ళు గుర్తించారు. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు ఎన్నో వాక్యాలు వాళ్ళకి వివరించారు. వాళ్ళలో తెలియకుండా హృదయాలు ప్రజ్వరిల్లాయి.
కానీ వాళ్ళు యేసుప్రభుని గుర్తించలేకపోయారు. నిజంగా యేసుప్రభుని ఎక్కడ గుర్తిస్తావు అంటే దివ్య బలి పూజలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించి నీ హృదయంలోనికి వెంచేసి వచ్చినటువంటి బాహ్యమైనటువంటి ఇంటిలోనికి కాకుండా నీ హృదయమనేటి గృహంలోనికి వెంచేసి వచ్చినప్పుడు ఆ దివ్య సప్రసాద ప్రభువుతో నువ్వు మాట్లాడగలిగినప్పుడు, ఆ దివ్య సప్రసాద ప్రభు నీ హృదయంలో నువ్వు చూడగలిగినప్పుడు అప్పుడు నువ్వు గుర్తిస్తావు యేసు ప్రభువుని. ఎమ్మావు గ్రామంలో నడిచినటువంటి ఆ శిష్యులిద్దరూ కూడా యేసు ప్రభువుని చూడగలిగారు, గుర్తించగలిగారు. ఇదిగో లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనములో యేసు వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగెను. గుర్తించారు యేసు ప్రభువుని, కానీ యేసును వారిని గుర్తించరి. కానీ యేసు అదృశ్యుడైపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? వారు గుర్తిస్తే చాలు, నా యేసు సజీవుడో, నా యేసయ్య జీవముతో ఉన్నటువంటి వాడో అని నీవు గుర్తించి ఆ ఆనందముతో నిండితే చాలు. విచారముతో ప్రారంభమైనటువంటిది ఆనందముతో నిండారు. చీకటితో ఉన్నటువంటి వారు వెలుగుతో నింపబడ్డారు. వేదనతో ఉన్నటువంటి వారు నాట్యమాడుకుంటూ యెరూషలేమునికి వెళ్ళారు. యెరూషలేము నుండి శాంతికి నిలయమైనటువంటి శాంతికి నిలయమైనటువంటి యెరూషలేము నుండి వేదన వైపు వెళుతున్నటువంటి వారు యెరూషలేముకి తిరిగి వచ్చారు. నీ జీవితము కూడా అదే విధముగా మారుతుంది. అప్పుడు ఏమనుకున్నారండి వాళ్ళు? ప్రియులారా, అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గ మధ్యములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములను వివరించినప్పుడు మన హృదయాలు ప్రజ్వరిల్లలేదా? మొదట్లో ఎలాగున్నాయంటే విచారముతో ఉన్న హృదయాలు ప్రజ్వరిల్లటం ప్రారంభించాయి. ఆరిపోయినటువంటి దీపం వెలుగటం ప్రారంభించింది క్రీస్తు వెలుగుతో. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు, పరిగెట్టారు యెరూషలేముకి. వేదనతో అడుగులు నీరసంగా వెళుతున్నటువంటి వారు ఇప్పుడు పరిగెడుతున్నారు. విచారముతో ఉన్నటువంటి వారు వెలిగిపోతున్నారు. కొడిగట్టిపోతున్నటువంటి వారు వెలుగుతో. ఏంటి తేడా అంతా కూడా యేసు ప్రభువుని రొట్టె విరచుటలో, ఆ దివ్య సప్రసాదంలో చూడగలిగారు. ఉత్థాన క్రీస్తును గుర్తించగలిగారు. అక్కడ 11 శిష్యులు వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడే లేచి సీమోనుకు కనిపించని వాళ్ళు కూడా చెప్పారు. ఇంకేం కావాలి బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా? ఈనాడు నీ జీవితం ఏ విధముగా ఉన్నా, ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డ, నీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియ బిడ్డ, నీతోటే మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుకున్నటువంటి వాక్యములో 2 శిష్యులు ఎమ్మావు గ్రామానికి వెళుతున్నటువంటి వారు విచారముతో, వేదనతో, కన్నీటితో, గందరగోళములో ఉన్నటువంటి వారు ప్రభువుని కలుసుకున్న తర్వాత, ఉత్థాన క్రీస్తును కలుసుకున్న తర్వాత వారి హృదయాలు ప్రజ్వరిల్లాయి. వారి పాదాలు నీరసముగా ఉన్నటువంటివి పరిగెట్టడం ప్రారంభించాయి. వేదనతో ఉన్న వారి గుండెలు ప్రియులారా ఇప్పుడు ఆనందముతో నింపబడినటువంటిది. డౌట్ తోటి ఉన్నటువంటి వారు అనుమానాస్పదముగా ఉన్నటువంటి వారు ఇప్పుడు స్థిరమైనటువంటి నమ్మకముతో యేసయ్యతో జీవించారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే యేసయ్యని రానివ్వాలి, యేసయ్యను మనతో నడవనివ్వాలి, యేసయ్యను మనతో మాట్లాడనివ్వాలి. నీ బాధను, నా బాధను యేసయ్యకు చెప్పుకోవాలి. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా ఆయన వినడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే నీ స్థితి యథాతథంగా ఆయనతోటి చెప్పాలి. ఆ ఎమ్మావు గ్రామానికి వెళుతున్నటువంటి 2 శిష్యులు చెప్పినట్లుగా ఆయన నీకు బోధిస్తాడు, నీకు వివరిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు. కానీ చివరిగా తన యొక్క ఉత్థాన ఆశీర్వాదముతో, ఉత్థాన వెలుగుతో, ఉత్థాన ఆనందముతో, ఉత్థాన శాంతితో, ఉత్థాన పరిశుద్ధాత్మ వరముతో నిన్ను నింపి నీ హృదయాన్ని ప్రజ్వరిల్ల చేస్తాడు, వెలిగేటట్లుగా చేస్తాడు, ఆనందమయముగా చేస్తాడు. అటువంటి కృపని ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు ఆ శిష్యులకు ఇచ్చిన దీవెనని మనకు కూడా ఇవ్వమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ఉత్థాన క్రీస్తు భగవానుడా, మమ్మ నింపండి, మా వద్దకు రండి, మాతో నడవండి, మా బాధలు వినండి, మా కన్నీటిని చూడండి. అలనాడు శిష్యులను ఏ విధముగా విచారముతో ఉన్నటువంటి వారు ఆనందముతో నింపబడినట్లుగా, పాదాలు కదలలేక కదిలిన పాదాలు,
పరిగెట్టేటట్లుగా, అనుమానముతో ఉన్నటువంటి వారు సాక్షులుగా మారేటట్లుగా చేసిన దేవా, మా జీవితాలను మార్చండి అయ్యా. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేకుండా, ఆత్మీయమైనటువంటి ఆనందము లేకుండా మేము జీవిస్తున్నామయ్యా. నిన్ను చూచులాగా, నిన్ను తెలుసుకునేలాగా, నీ స్వరాన్ని వినులాగా, నీ వాక్యాన్ని ఆలకించులాగా మా జీవితాలు మార్చుకునేలాగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఓ ఉత్థాన క్రీస్తువా, మాతో ఉండండి అయ్యా, మాతో కలిసి భుజించండి అయ్యా. మా జీవితాలను ఆనందమయము చేయండి తండ్రి. వేదన, బాధలు, కన్నీరు, అశాంతి, అలజడితో నిండిన మా బ్రతుకులలో నీ వెలుగును నింపమని, నీ యొక్క శాంతి సమాధానాన్ని పరిపూర్ణంగా నింపమని, ముఖ్యంగా అనారోగ్యముతో వేదనతో ఉన్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, నీరసించిపోతున్నారు, వేదనతో ఉన్నారు. నీ వెలుగుతో నింపండి, నీ ఆనందముతో నింపండి. కుటుంబాలలో సఖ్యతను ఏర్పాటు చేయండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు డిప్రెషన్తో, స్ట్రెస్తో, శాంతి లేక, సమాధానం లేక, ఒత్తిడితో బ్రతుకుతున్నారు. నీ ప్రశాంతత, నీ శాంతి, నీ సమాధానాన్ని వారికి ఇవ్వండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు వివిధ రకాలంటే అవసరతలతో, ముఖ్యంగా ప్రభువా వ్యక్తిగతమైనటువంటి వేదనతో, శాంతి లేక నాకెవరున్నారని బాధపడుతున్నారు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళి ప్రభువా వారితో ఉండయ్యా, నేనున్నానని చెప్పు తండ్రి. ఉత్థాన క్రీస్తువా, లోకాంత్యం వరకు సర్వదా నేను మీకు తోడుగా ఉంటానని పలికిన దేవా, మాకు తోడుగా ఉండండి. మమ్మల్ని వెలుగుతో నింపమని, నీ ఆనందముతో నింపమని, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను కూడా నువ్వు దీవించి ఆశీర్వదించు ప్రభువా. మా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్న ప్రతి బిడ్డను కూడా ఈ క్షణములో ప్రభువా వారి ప్రార్థనను దీవించమని, ఆశీర్వదించమని, ఈ పరిచర్యకు సహాయపడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.